కేజీ వెండి 5 లక్షలకు చేరనుందా? ఇప్పుడు ఈ చర్చ బలంగా నడుస్తోంది వ్యాపారస్తుల మధ్య, సామాన్య ప్రజల మధ్య. ఎందుకంటే సంవత్సరం క్రితం కూడా వెండి సంవత్సరం క్రితం కేజీ వెండి ₹1,00,000 లోపే ఉండేది. కానీ సంవత్సరం తిరిగేలోపు 1 కేజీ వెండి ₹3,50,000 దాటి పరుగులు పెడుతుంది. ₹3,50,000 దాటి 5 లక్షల దిశగా కిలో వెండి ధర పరుగులు పెడుతూ ఉంది. సామాన్యుడు నోరెల్లబెట్టుకొని చూస్తున్న పరిస్థితి. ఇదేంటిది? వెండి సంవత్సరం తిరిగేలోపు 3 రెట్లు పెరిగిందా? ₹1,00,000 కూడా కేజీ వెండి లేనటువంటి పరిస్థితిలో 3,50,000 దాటి 5 లక్షల దిశగా వెండి ఎందుకు వెళ్తుంది? 2026 డిసెంబర్ నాటికి ఎన్ని లక్షలకు చేరువ కానుంది వెండి? వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుందా, తరుగుతుందా? అసలు వెండి ఎందుకు పెరుగుతుంది? ఎందుకంత డిమాండు? సరే, బంగారం అంటారా? ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు, పరిణామాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, భారీగా టారిఫ్లు విధించడం, ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు బంగారాన్ని నిల్వలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. బంగారం నిల్వల్ని ప్రపంచ దేశాలు చేసుకుంటా ఉన్నాయి. అంతేగాని సామాన్యుడు కొనటం వల్ల బంగారం ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితి ఏం కాదు. ప్రపంచ దేశాలు బంగారాన్ని నిల్వలు చేసుకోవాలంటే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బంగారం పెరుగుతుంది. మరి వెండి ఎందుకు పెరుగుతుంది? వెండిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే, వెండి